1990 యొక్క ప్రాముఖ్యత. ఇది ల్యాండ్ మార్క్ ఇయర్. 1990 అటు ఇటుగా సోవియట్ యూనియన్ పతనమై మొట్టమొదటి సోషలిస్ట్ రాజ్యం కూలిపోయింది. అది కూలిపోయే వెంటనే పెట్టుబడిదారీ వ్యవస్థ విజృంభించి లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ పేరుతో స్వేచ్ఛా మార్కెట్ ఉండాలన్న పేరుతో ప్రపంచం మొత్తం మా సరుకులు అమ్ముడుపోవాలనే పేరుతో ఇక ఏకద్రవ ప్రపంచమే, ఇంక సోషలిజంలో మొత్తం పెట్టుబడిదారీ వ్యవస్థే అని ప్రచారానికి మొదలుపెట్టారు. 2008 వచ్చేటప్పటికే తీవ్రమైన ఆర్థిక సంక్షోభం వచ్చి ఆర్థిక సంక్షోభాలను పెట్టుబడిదారీ వ్యవస్థ ఎప్పటికీ శాశ్వతంగా పరిష్కరించలేదని తేలిపోయింది. సోవియట్ యూనియన్ పతనమైపోవచ్చు, ప్రజల బాధలు ఏమైనాయి, ఆర్థిక వివక్షలు ఏమైనాయి, అధిక ధరలు తగ్గినాయా, నిరుద్యోగం పోయిందా, ఉపాధి అందరికి వచ్చిందా, జనమందరికి ఆరోగ్యం వచ్చిందా, జనమందరికి చదువు వచ్చిందా, అధిక ధరలు తగ్గినాయా, అవినీతి పోయిందా, ఆడపిల్లల మీద అత్యాచారాలు ఆగినాయి కనుక ఆ వ్యవస్థలో అంతర్భాగంగా అన్ని సమస్యలు అట్లే ఉన్నాయి. ఒక సోవియట్ యూనియన్ పతనం అయితే సమస్యలు పరిష్కారం కానంతకాలం ప్రజలు వాటి మీద పోరాడుతూనే ఉంటారు. మరొక ముఖ్యమైన మార్పు కూడా మనం చూడవచ్చు. ముఖ్యంగా భారతదేశంలో అనేక మంది సామాజిక ఉద్యమకారులు సైన్సు, సామాజిక విషయాలను తీసుకొని పెరిగిన విజ్ఞాన శాస్త్రం ఏం పరిష్కారాలు ఇస్తే అనే ఉద్దేశంతో అనేక సంస్థలు పెట్టారు. దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో ఇలాంటి సైన్స్ సంస్థలు మొదలైనవి. ఆంధ్రప్రదేశ్లో 1986లో ఆధునిక వైద్యంలో వాడే మందుల్లో ఉన్న అర్ధరహితమైన మందులు, ప్రమాదకరమైన మందులు, అనవసరమైన మందుల మీద పెద్ద ఎత్తున క్యాంపెయిన్ జరిగింది. 86లో భారత జన విజ్ఞాన జాత అనే పేరుతో దేశం నలుమూలల నుంచి భోపాల్కి కళాజాతాలు నడిపి భోపాల్ గ్యాస్ ట్రాజడీ అంటే సైన్స్ యొక్క దుర్వినియోగం యొక్క పరాకాష్ఠని జనానికంతా తెలియజేయడానికి కార్యక్రమం జరిగింది. 1990లో అక్షరాస్యత 520 జిల్లాల్లో దేశమంతా జరిగింది. అంటే సమాజాన్ని నిలబెట్టాలనుకున్న వాళ్ళు, ఏకధ్రువ ప్రపంచం పేరుతో ప్రజల మీద విచ్చలవిడి దోపిడీ చేయాలనుకున్న వాళ్ళు వార్డ్ ఆఫ్ చేయడానికి, ఆపడానికి సైన్స్ను సాధనంగా వాడుకొని జనం ముందు ఎలా ప్రచారం చేయాలనే ప్రయోగం కూడా ఊపందుకుంది. సోవియట్ పతనమై ఏకధ్రువ ప్రపంచాన్ని ప్రకటన చేసిన తర్వాత ప్రజలు సైలెంట్ ఊరుకోలేదు. ప్రత్యామ్నాయాన్ని నిర్మించుకోవడానికి అవసరమైన ప్రజల ఆలోచన ధోరణి సరిచేసే, సంస్కరించే, అభివృద్ధి చేసే ఒక పెద్ద మూమెంట్ ప్రపంచవ్యాప్తంగా మొదలైంది. అప్పటి కొద్ది కాలం క్రితమే పర్యావరణం మీద చాలా దేశాల్లో స్పృహ మొదలైంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ స్పృహ పెరిగింది. ఋతువులు మారినాయి, వర్షాలు మారినాయి, తుఫాను ఒకటి ఇష్టం వచ్చినప్పుడు వస్తూ ఉంది. గ్లేషియర్స్ కరిగిపోయి సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. ఈ భూమి ఎంతమాత్రం నివాసయోగ్యం కాదనే పరిస్థితిని నాగరికత పేరుతో, అభివృద్ధి పేరుతో, ఉత్పత్తి రంగం పేరుతో మనల్ని మనం ధ్వంసం చేసుకునే పరిస్థితి మొదలైంది. కూర్చున్న కొమ్మను నరుక్కునే పరిస్థితి వచ్చింది. అన్ని జంతువుల కంటే తెలివిగల జంతువు మానవుడు అంటారు. మరి ఈ మానవుడు భూమిని నివాసయోగ్యం కాకుండా చేసుకునే ప్రమాదం అనేది కూడా 90 తర్వాత జనం దగ్గరికి ఎక్కువ పోవడం మొదలైంది. కాబట్టి 1990 అనేది ఒక ల్యాండ్ మార్క్ ఇయర్. సోవియట్ పతనమైనంత మాత్రాన ప్రజల యొక్క ఆకాంక్షలు గండేం పడలేదు. ఇలా ఆలోచనలు మరింత పదునెక్కడం మొదలెట్టినాయి. ఈ రోజున సాధారణ పెట్టుబడిదారీ వ్యవస్థ స్థానంలో రక్తలెస్గా, నిర్దాక్షిణ్యంగా జనాన్ని దోచుకోవడానికి సిద్ధమైన కార్పొరేట్ రంగం వచ్చింది. కార్పొరేట్ రంగం తమ అనుకూలురైనటువంటి వాళ్ళని ఆయా దేశాల ప్రెసిడెంట్లుగా, ప్రధానమంత్రులుగా పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ప్రధానమంత్రులు, ప్రెసిడెంట్లు కార్పొరేట్ల కోసం పనిచేయటం కాదు, కార్పొరేట్లు తమ కోసం పనిచేసే ప్రెసిడెంట్లని, ప్రధానమంత్రులను పెట్టుకున్నారు. ఇది మనకు అర్థం కాకుండా నాటకాలు జరగవచ్చు. అనుకూలమైన చట్టాలు చేయించుకుంటున్నారు. ఎవరిని నడుపుతున్నారు? కుక్క తోకను నడుపుతుందా, తోక కుక్కను నడుపుతుందా? మనకు భ్రమ కలిగిస్తారు. పరిపాలించేటోళ్ళు సరిగా ఉంటే అంత పరిష్కారం అవుతుందని పరిపాలించేటోళ్ళనే, సరైన వాళ్ళు కానోళ్ళని కార్పొరేట్ సెక్టర్ పెట్టుకుంటా ఉంది. పెట్టుబడిదారులను పెద్ద డివిజన్ వచ్చింది. 90 తర్వాత మొదలెట్టిన ప్రయోగం విఫలం కావటం మొదలైంది. స్వేచ్ఛా వ్యాపారం విఫలమైంది.
ప్రపంచ బ్యాంకు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ప్రజల సమస్యలు పరిష్కరించడానికి తోడ్పడలేదు. ధనవంతులు మరింత ధనవంతులు కావటం, పేదోళ్ళు మరింత పేదోళ్ళు కావటం ప్రపంచవ్యాప్తంగా జరిగింది. మన దేశంలో కార్పొరేట్లు 25 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి తీసుకొని ఎగ్గొట్టారు. తిరిగి వసూలు చేస్తాం, లెక్కల నుంచి తీసేసామంటున్నారు. ఎంత వసూలు అవుతుంది? 10% వసూలు అవుతుంది. అంటే 90% ఎగ్గొట్టినట్టే. బ్యాంకులు అప్పు తెచ్చుకొని కంతులు రెగ్యులర్ కట్టకపోతే నోటీసులు వస్తాయి మనకి. ఒకవేళ డబ్బు ఏదైనా సమకూడి ఇంటి లోన్ ముందుగా క్లోజ్ చేస్తామంటే పెనాల్టీ వేస్తారు మనకి. లక్షల కోట్లు ఎగ్గొట్టిన వాళ్ళకి ఏమి వేయరు, దగ్గరుండి విమానాలు ఎక్కించి బయటికి పంపిస్తారు. ఇదంతా క్యాపిటలిజంలో వచ్చిన మార్పు, కార్పొరేటైజేషన్ వచ్చిన మార్పు. ప్రభుత్వానికి కార్పొరేట్ సెక్టర్కి మధ్య ఉండే డిస్టెన్స్ తగ్గిపోయినందువలన క్రోనీ క్యాపిటలిజం, ఆశ్రిత పెట్టుబడిదారు వర్గం అంటారని వాళ్ళు తయారైనారు. ఎక్కడికక్కడ ఉత్పత్తి చేసేటప్పుడు జనం కలిసి ఉత్పత్తి చేయాలి, వినియోగించుకునేటప్పుడు విడివిడిగా వినియోగించుకుంటారు. తమ ఉత్పత్తులను వినియోగించుకునే వాళ్ళు కావాలి, ఉత్పత్తులు చేసేవాళ్ళు కావాలి. ఈరోజు ఎంత నాగరికతకి వినియోగించుకునేటప్పుడు వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. ఎవడు పాడుకోడు, ఎవడి సెల్ ఫోన్ వాడి జేబులో ఉంటుంది, ఎవడి చొక్కా వాడి ఒంటి మీద ఉంటుంది, ఎవడి పెన్ను వాడి జేబులో ఉంటుంది. అక్కడ ఇబ్బంది లేదు. కానీ ఈ వస్తువులు తయారు చేసే దగ్గర కలిసి ఉత్పత్తి చేసేటప్పుడు తమ సమస్యలను కలిసి మాట్లాడుకుంటారు, యూనిటీ వస్తుంది. ఇది ప్రమాదకరం వాళ్ళకి. అందుకని తిరిగి జనాన్ని డివైడ్ చేయాలి. మతం పేరుతో, కులం పేరుతో, ప్రాంతం పేరుతో, భాష పేరుతో, అన్నిటి పేరుతో డివైడ్ చేయాలి. ఇలాంటి ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని భావజాల రంగంలో చేసి జనాన్ని డివైడ్ చేయడానికి ఈ క్రోనీ క్యాపిటలిజం, ఈ కార్పొరేట్ సెక్టరు తాము తయారు చేసుకున్న ప్రెసిడెంట్ని, ప్రధానమంత్రులు వాడుకుంటారు. మన దేశంలో ముస్లిం వ్యతిరేకత రెచ్చగొట్టబడుతుంది. పరిపాలించేటోళ్ళకి ముస్లిం మీద కోపం ఉందా? ఏమీ లేదు. ముస్లింలు ఉండాలి, భయపడుతూ ఉండాలి. భయపడుతున్నాడు యునైట్ అవుతారు. వాళ్ళని చూపించి హిందువులను యునైట్ చేయాలి, వాళ్ళు ఓట్లన్నీ దండుకోవాలి, మళ్ళా గెలవాలి, కార్పొరేట్ సెక్టర్కి సేవ చేయాలి. ఈ రోజున ముస్లింలు ఒక టార్గెట్ గ్రూప్ వీళ్ళు ఎక్స్పాండ్ కావడానికి. ముస్లింలు శత్రుత్వం కాదు, ముస్లింలు లేకపోతే ఈ పని చేయలేరు కదా. ఆదివాసీలు రెండో శత్రువులకి. ఆదివాసీలు కాళ్ళ కింద భూమిలో అపారమైన ఖనిజ సంపద ఉంది. ఈ సంపద మొత్తాన్ని కొట్టేయాలి కార్పొరేట్లు. కాశ్మీర్ జనం మీద ప్రేమతో 370 రద్దుగాలే. కాశ్మీర్లో ఉన్న భూమిలో ఉన్న అపారమైన ఖనిజ సంపద కావాలా. మణిపూర్లో మైదానాల్లో ఉన్నాయి. బయటల మీద ప్రేమ కాదు, ఆర్థికంగా బలపడున్నారు. అడవుల్లోకి వీళ్ళు విస్తరించాలి. అందుకని వాళ్ళు కూడా ట్రైబల్స్కి ఇచ్చిన రిజర్వేషన్లు ఇస్తే అడవులు మొత్తం తవ్వేసుకొని భూమిని మొత్తం మింగాల. ఇప్పటికే సముద్రాలను మింగుతున్నారు, ఆకాశాన్ని మింగుతున్నారు, గాలిని మింగుతున్నారు, నదులను మింగుతున్నారు, అడవులను మింగుతున్నారు, భూమిని కూడా మింగేయాలి. ఆదివాసీలు కొన్ని వందల తెగలు ఉన్నాయి. వాళ్ళ సాంప్రదాయాలని, సంస్కృతిని రక్షించుకోవాలనే ఆలోచనతో ఈ భూములు తవ్వడానికి వాళ్ళు అంగీకరించటం. అందుకని ఆదివాసీలు కూడా ఈరోజు కార్పొరేట్ల శత్రువులు. కార్పొరేట్ల ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి అవకాశం లేకుండా ఎవరెవరు అడ్డుపడుతున్నారో వాళ్ళందరూ కూడా కార్పొరేట్ శత్రువులు. ఈ పని రాజకీయాల ద్వారా వాళ్ళు చేయించుకుంటారు. ఈరోజు ప్రపంచానికి మొదటి శత్రువు, చివరి శత్రువు కూడా కార్పొరేట్ రంగమే. మన దేశంలో కూడా అంతే. కార్పొరేట్లకు వ్యతిరేకంగా ధనవంతులు మరింత ధనవంతులు, పేదోళ్ళు మరింత పేదోళ్ళయ్యే ఈ ప్రక్రియకి వ్యతిరేకంగా జనమందరూ ముందుకొచ్చి రాజ్యాంగం మనకిచ్చిన స్వేచ్ఛ, స్వతంత్రం, సౌభ్రాతృత్వాల్ని కాపాడుకుంటూ రాజకీయ న్యాయం, ఆర్థిక న్యాయం, సాంఘిక న్యాయాలు సాధించుకుంటూ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కార్పొరేట్లకు ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరూ ఏకమై ముందుకెళ్ళడం ఒక్కటే మార్గం. ఇంకో మార్గం లేని లేదు.